ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 4వ తారీఖు మార్చి నెల 2026లో ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి పిఎస్ భవానీ అనేటువంటి వెరైటీ మణికంఠ సాయి ఆగ్రో సీడ్స్ నుంచి తీసుకోవటం జరిగింది. ఇది తునిగిపాడులో వడ్డిపోయిన వెంకటేశ్వర గారి రైతు మాజీ గారిది. ఈ ఫీల్డ్లో ఉన్నాము. ఇప్పుడు మనకి తునిగిపాడు గ్రామ రైతులు వచ్చి ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ తోట ఎలా ఉందో ఏంటో విషయాలు మొత్తం తెలుసుకుందాము. అందరికీ నమస్తే అండి. నమస్తే. ఒకసారి ఇప్పుడు మీకు ఈ తోట ఎట్లా అనిపిస్తుంది ఏంటి ఒకసారి చెప్పరా? బాగుంది, క్వాలిటీ గిల్లి అన్ని బాగుంది. కాయ ఇంకా ముడత వచ్చింది, కాయ జంపు అన్ని బాగుంటాయి. ఇప్పుడు తోట మీకు హైట్ ఈ నెలలో ఈ తారీఖుల్లో మీ ఊర్లో తోటలో కొంచెం ఇప్పుడు అందరికి నల్లి ఉంది కదా, ఈ నల్లి ప్రభావంలో కూడా తట్టుకొని ఇలా ఉందంటారా? ఎలా ఉంది మీకు? బాగానే ఉంది, నల్లి టైంలో తట్టుకొని కూడా నల్లికి తట్టుకుంది. వైరస్ కనుక బొబ్బర ముడతలు ఇలాంటివి అన్ని తట్టుకుందిగా. ఎట్లా ఉంది చెప్పండి ఒకసారి. బాగుందా? చివరికానా కూడా కాయ జంప్ అనేది వచ్చింది. ఓకే. చెట్టు ఎదుగుదల ఎలా అనిపించింది సార్? మీరు కూడా చూడండి. ఓకే. అందరూ రైతులు చివరికాయ కూడా జంప్ వచ్చింది, కాయ ఇత్తు నిండా ఉంది. ఓకే, బాగుందండి. ఇత్తనం 5 అడుగుల వరకు ఎదుగుదలతో ఉంది. కాయ కొంచెం చిక్కగా ఉంది, మొత్తానికి కూడా సైజ్ బాగుంది. ఎక్కడైనా ఇదిగోండి కాయ మనకి చెట్టు ఎంత పెద్ద చెట్టు అంటే పెద్ద చెట్టు అయింది. అచ్చు దూరం వేసుకోవాలి ఈ వెరైటీలు వచ్చేసి. ఇదంతా ఒకటే చెట్టు. మార్చి 4, 2026లో ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి భవానీ అనేటువంటి వెరైటీ చూడటం జరుగుతుంది. ఓకే, ఇది హైట్ ఎంత ఉందండి ఇప్పుడు మీకు? ఇది తోట 5 అడుగులు ఉంది. తోట మొత్తం కూడా గ్రీనిష్ పచ్చగా బాగుంది. ఇంకా ఈ క్వాలిటీ ప్రస్తుతానికి మనకి క్వాలిటీ లేవు కదండి తోటలో. మార్చి నెల కదా, లేవు తోటలు అందరూ అయిపోయింది. అయినా నెల్లి తట్టుకొని నిలబడుతుంది. ఈ విత్తనం మీకు ఏమనిపిస్తుంది? మంచిగా ఉందా లేదనిపిస్తుంది? చెట్టు స్ట్రక్చర్ ఎట్టుంది? వెడల్పు కానీ రొమ్ము చేసి బాగుంది. రొమ్ము చేసి బాగుందా? అందరూ వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి.